హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో వరకు మనం ఓవర్వ్యూ ఆఫ్ యూనిట్ 1 అనేది చూసామండి. దానిలో నేను ఏ మోడల్స్ చెప్పలేదు, మోడల్ నెంబర్ 6 అండ్ మోడల్ నెంబర్ 7 మోడల్స్ చెప్పలేదు యూనిట్ 1లో. అవి వాళ్ళు చూద్దాం, ఈ వీడియోలో చూద్దాము. అయితే మోడల్ నెంబర్ 6 హెడ్డింగ్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్. అవి ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ 1/a ± b sin x dx అలాగైనా ఉండొచ్చు మనం క్వశ్చన్స్. దాని తర్వాత ఇంటిగ్రల్ 1/a ± b cos x dx అలాగైనా ఉండొచ్చు. ఇంటిగ్రల్ 1/a sin x ± b cos x dx అలాగైనా ఉండొచ్చు. లేకపోతే అండ్ ఇంటిగ్రల్ 1/a cos x ± b sin x ± c dx వేర్ అంటే ఈ 4 ఫామ్లో ఉంటాయండి. క్వశ్చన్ అనేది ఇలా అవ్వచ్చు, sin x లో అవ్వచ్చు, cos x లో అవ్వచ్చు, రెండు కలిపి అవ్వచ్చు, మళ్ళీ కాన్స్టెంట్ అవ్వచ్చు అండి. అయితే ఇక ఏ బి సి ఆర్ ద రియల్ నెంబర్స్. ఓకే, ఏ అనేది ఎప్పుడు 0 అవ్వదండి, అది కండిషను. అయితే మనం ఏం ఇక్కడ కొన్ని అజంప్షన్స్ ఉన్నాయి మనం సాల్వ్ చేయడానికి క్వశ్చన్ అనేది. అయితే ఇక్కడ కొన్ని అజంప్షన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, sin x dx cos x ఇవన్నీ కనపడుతున్నాయి కదండి. అసలు ఎక్స్ అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే క్వశ్చన్లో అన్ని టీలో మార్చుకుంటామండి. ఎక్స్లో ఉన్న ఫంక్షన్స్ని టీల్లో మార్చుకుని మనం సాల్వ్ చేస్తాం, అది చూద్దాం. అయితే కొన్ని ఫార్ములాస్ అనేది మోడల్ నెంబర్ 6కి ఉపయోగపడతాయి. అవి ఆ ఫార్ములాస్ ఏంటి అనేది మనం రాద్దాం. ఇప్పుడు ఎవ్రీ క్వశ్చన్లో మనం పుట్ అనేది ఒకటి రాస్తాం. పుట్ t = tan x/2 ఖచ్చితంగా ఇవి రాయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి dx ప్లేస్లో 2dt + 1/t². ఇక్కడ t అంటే tan x/2 అని రాసాం. t ఇప్పుడు dx ప్లేస్లో ఏం పెట్టాలంటే, అంటే ఈ ప్లేస్లో ఏం పెట్టాలంటే 2x 2dt/1 + t² అనేది పెట్టాలండి. మళ్ళీ tan x ప్లేస్లో ఏం పెట్టాలంటే, sin x ప్లేస్లో ఏం పెట్టాలంటే sin x = 2t అండి. ఇదేమో dx ఏమో 2dt, ఇక్కడ 2t/1 + t². వేరియేషన్ చూడాలి. తర్వాత cos దాన్ని రీప్లేస్ చేయాలి. cos xలో ఏం పెట్టాలంటే 1 - t²/1 + t². ఇవి పెట్టాల్సింది క్వశ్చన్లో. అయితే కొన్ని ఫార్ములాస్, మెయిన్గా ఈ 3 ఫార్ములాస్ ఈ మోడల్లో మనకి ఉపయోగపడతాయి. రూట్స్ ఏముండవు, ఓన్లీ ఈ ఫామ్లోనే రూట్స్ లేకుండా ఏ ఫార్ములా 9 స్టాండర్డ్ ఫార్ములాస్లో ఫస్ట్ 3 ఫార్ములాస్ అనేవి మనకి ఉపయోగపడతాయి అండి. అవి చూద్దాం. ఈ ఫార్ములాస్ వస్తేనే ఇంటిగ్రల్ 1/x² + a² dx. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 1/x² - a² dx. ఆ నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ 1/a² - x² dx. నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పానండి, x² - a² అంటే tan ఇన్వర్స్ వస్తుంది, x² - a² అంటే log వస్తుంది, a² - x² అంటే log వస్తుంది. ఓకేనా, ఇలా రిమెంబర్ అవ్వాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x² + a² dx అంటే 1/a tan ఇన్వర్స్ x/a + c
ఇలా గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇక్కడ ఈ రెండు ఫార్ములాస్ లో ఫస్ట్ ఏమొస్తుందంటే 1/2a 1/2a లాగ్ 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 లాగ్. ఇక డివిజన్ మాడ్యులస్ ప్లస్ సి. ఇక చూడండి, ఇక్కడ x మైనస్ ఏ ఉన్నప్పుడు ఈ డివిజన్ లో x మైనస్ ఏ ఎక్స్ ప్లస్ ఏ అని రాస్తే ఈ ఫార్ములా అవుతుందండి. అయితే ఇక చూడండి, ఏ మైనస్ ఎక్స్ ఉన్నప్పుడు ఈ కింద ఏ మైనస్ ఎక్స్ ఆపోజిట్ సైన్ తో పైన రాయండి, అయిపోయింది. ఇలా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? దిస్ ఈజ్ ద హౌ టు సాల్వ్ దిస్ మోడల్ నెంబర్ 6. ఇప్పుడు నేను క్వశ్చన్ అనేది నేను రాస్తాను, సాల్వ్ చేద్దాం. మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 ఫార్ములాస్ మనం ఏంటి, అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు ఏంటి. టీ అంటే tan x/2 అని రాయాలి, dx అంటే 2dt/1 + t², sin అంటే 2t/1 + t², cos అంటే 1 - t²/1 + t² అని రాయాలి. అదొకటి రాస్తే మనకి ఈజీగా రాస్తాం. Okay, now we can go for the first question. క్లియర్గా కనబడుతుంది కదా? ఓకే, క్లియర్గానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 ఇంటిగ్రల్ dx/5 + 4 cos x అని ఇచ్చారండి. ఏమి ఇచ్చారంటే dx/5 + 4 cos x అని ఇచ్చారండి. COS ఇలా ఇచ్చారు. దీనికి ఇంటిగ్రేషన్ చేయమన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఈ మోడల్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, అండ్ దానిలో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం చూద్దాం. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, మనకి dx కనపడుతుంది, కాస్ కనపడుతుంది. అయితే సొల్యూషన్ given that మనకి ఏమి ఇచ్చారు రాయండి. 1/5 + 4 ఓకే, లేకపోతే dx ఇక్కడ ఎలా ఉందని రాయండి, dx/5 + 4 cos x, 5 + 4 cos x. ఓకే, అయితే మనకి కొన్ని నేను ఏం రాయాలి ఏంటి, dx ప్లేస్ లో ఏం రాయాలి, cos x ప్లేస్ లో ఏం రాయాలి అనేది నేను ముందర డిస్కస్ చేశాను మీతో. అది నేను రాస్తున్నాను. పుట్ t = tan x/2. t అనేది tan x/2 అని రాయాలి. దాని తర్వాత dx = 2dt/1 + t². దాని తర్వాత cos x = 1 - t²/1 + t². ఇదండి, ఈ 3 ఖచ్చితంగా రాయాలి, ప్రతి క్వశ్చన్కి రాయాలండి. ఇక్కడ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి. ఫంక్షన్, ఇదో ఫంక్షన్ ఉంది, ఇదొక టర్మ్ ఉంది. dx అనేది dx ప్లేస్ లో ఏం రాయాలి, తర్వాత cos x ప్లేస్ లో ఏం రాయాలి, మళ్ళీ సైన్ రాయకూడదు, sin x
2t/1 + t². ఎందుకని ఇక్కడ సైన్ లేదండి, ఈ క్వశ్చన్లో సైన్ లేదు కాబట్టి మనం సైన్ రాయక్కర్లా. మీ సైన్ రాసినా వాళ్ళు ఏమనుకోరు, నో ప్రాబ్లం. అయితే దీని ప్లేస్లో మనం ఏం చేద్దాం, ఇంటిగ్రల్ dx ప్లేస్లో ఏం చేద్దామండి, 2dt/1 + t², 5 + 4, cos ప్లేస్లో 1 - t²/1 + t². ఓకే, నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్. అయితే 2dt/1 + t² ఎల్సిఎం తీస్తే ఏంటమ్మా ఇది, 1 + t², 5 × 1 + t² + 4 × 1 - t². 1 + t², 1 + t² క్యాన్సిల్. ఇంకేం మిగులుతుందండి, 2dt/5 1 + t² + 4 1 - t² మిగులుతుంది. ఈ 5 ఈ బ్రాకెట్లో ఇంటూ చేద్దాం, ఈ 4 ఈ బ్రాకెట్లోది ఇంటూ చేద్దాం. 2dt, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టచ్చు 2 అని, బై 5 × 1 5 ప్లస్ 5 × t² 5t² ప్లస్ 4 × 1 4, 4 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 4t². ఇలా ఉంది. అయితే 5 + 4 9, dt/5 + 4 9, 5t² - 4t² ప్లస్ t². ఇది ఎలా కనబడుతుందండి మనకి, ఇది ఎలా కనబడుతుంది, ఫ్రమ్ ద ఫార్ములా 1/a² + x² dx = 1/a tan 1 x/a + c. అవునా, దీన్ని ఎలా రాయొచ్చమ్మా చూడండి, 1/9ని 3² + t² dx, ఇక్కడ dx dt, ఇది dt ఇన్ టర్మ్స్ ఆఫ్ టీస్లో. ఇక్కడ ఏ ఏంటమ్మా, ఇక్కడ ఏ అనేది 3, x అనేది t. వాట్ ఈస్ t, tan 1 tan x/2, tan ఇన్వర్సా, నో tan x/2. ఓకే, చాలా జాగ్రత్తగా రాయండి. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చమ్మా, 1/a, 1/a అంటే 3, tan 1 x అంటే t బై a అంటే 3 ప్లస్ c, 1/3 tan 1 tan x/2 by 3 ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. ఓకే, ఇదే ఈ పాజిటివ్ సైన్ కాకుండా నెగిటివ్ సైన్ ఇస్తారండి. 5 + 4 cos x కదా, 5 - 4 cos x ఇస్తారు. అప్పుడు కూడా ఇదే చూపిస్తాను, ఫస్ట్ ఇవి నోట్ చేసుకోండి. చాలా ఈజీ మెథడ్ ఇది, మీకు 5 మార్క్స్ కోవచ్చు, 8 మార్క్స్ కోవచ్చు, 7 మార్క్స్ కోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్.
నా ఇప్పుడు నేను మైనస్ పెట్టి చేస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఇది కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1 వస్తే క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసినట్టే. ఇది 2. క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ వచ్చేసరికి మైనస్ రాయాలి. గివెన్ దట్ అని రాస్తాము. ఇంటిగ్రల్ డిఎక్స్ బై 5 మైనస్ ఇది. ఓకే, పుట్ t ఈజ్ ఈక్వల్ టు tan x బై 2 dx ఈజ్ ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. తర్వాత cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. కరెక్టే, కాస్ ఉంది dx ఉంది కాబట్టి మనం ఈ రెండు రాసాము. t అంటే అక్కడ మనం రాయాలి కాబట్టి ఇక్కడ t ప్లేస్లో tan ఇన్వర్స్ x అని రాసాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మార్చాలి, మనం మార్చాల్సింది ఈ యొక్క మైనస్ ఇంటిగ్రల్ dx ప్లేస్లో 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తాము. 5 మైనస్ 4 ఇది వచ్చేసరికి 1 ప్లస్ కాస్ట్లో 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ రాస్తాము. ఇక్కడ మారాల్సింది ఏంటంటే ఇది ఒకటే అండి, మైనస్. ఇక్కడ ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్ తీసుకుంటాం. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ కూడా మారాల్సింది ఏంటండి, మైనస్. ఈ మైనస్ మారితే ఏమైంది, ఇక్కడ మైనస్ వస్తుంది. అవునా? యా, ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. ఎందుకని ఇక్కడ మైనస్ వచ్చింది అనుకో, 4 ఇంటూ 1 మైనస్ 4 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 టీ స్క్వేర్ రాసానా. దాని తర్వాత ఈ రెండు ఏమైందండి, ఫైవ్ మైనస్ 1 ఏమైంది, 1 ప్లస్ 1. ఓకే, ప్లస్ 5 ప్లస్ 4 9 టీ స్క్వేర్, 9 టీ స్క్వేర్. దెన్ ఇక్కడ నుంచి మారిద్ది మనకి స్టెప్స్. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ మారిద్ది. ఎలా మారుతుందో చూడండి. ఇప్పుడు నేను 9 అనేది కామన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను 9 కామన్ తీస్తా చూడండి. ఇంటిగ్రల్ dt బై 1/9 ప్లస్ టీ స్క్వేర్. ఇది స్క్వేర్లో రాయాలి కదా, ఎందుకని ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఏంటి, 1/a tan ఇన్వర్స్ x బై a ప్లస్ c. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఇంటిగ్రల్ 1/1/3 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ dt. ఇప్పుడు దీనికి ఎలా రాయొచ్చు, 1/a, ఏ అంటే ఏంటమ్మా 1/3 tan ఇన్వర్స్, x అంటే ఏంటమ్మా t బై a 1/3 ప్లస్ c. ఇక్కడ 1/1 3 into 1 tan ఇన్వర్స్, ఇంక 3 అయిపోద్ది, 3 tan ఇన్వర్స్. ఓకే, 3 tan ఇన్వర్స్. t అంటే ఏంటి, tan x బై 2 బై 1/3 ప్లస్ c. ఇది ఆన్సర్. చూసారు ఎంత ఈజీగా ఉన్నాయో ప్రాబ్లమ్స్ అనేవి, చాలా ఈజీ. చాలా ఈజీగా ఉంటాయి ఇవి, సింపుల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ అదే ఫార్ములా ఇంకోటి రాద్దాం. 5 ప్లస్ కాస్ ఎక్స్, ఇక్కడ 4 ఉన్నదమ్మా. ఇప్పుడు మనకి 4 ఉండదు. క్వశ్చన్ నెంబర్ 3
4 అనుకోకుండా కాస్ వచ్చింది. ప్లస్ 5 ప్లస్ కాస్ ఎక్స్. ఇంకా t ఈజ్ ఈక్వల్ tan x బై 2 dx ఈజ్ ఈక్వల్ టు dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ టీ వన్ మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇదంతా కామనే. ఇక్కడ 4 తీసేస్తాము, ఇక్కడ పాజిటివ్, ఇది కూడా. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ చేద్దాం ఆ క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 3 ఇంటిగ్రల్ dx బై 5 ప్లస్ కాస్ ఎక్స్. ఫైవ్ ప్లస్ కాస్ ఎక్స్. దీనికి 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ 2 dt బై 5 1 jar 5 ప్లస్ 5t స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్. 5లో నుంచి చూడండి, 5 ప్లస్ 1 6, 5 టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ఎంతమ్మా 4t స్క్వేర్. అది రాస్తాం చూడండి. 2 అనేది బయట పెట్టేసి dt బై 6 ప్లస్ 6 ప్లస్ 4t స్క్వేర్ రాస్తాము. అయితే నేను 4 అనేది కామన్ తీసాను అనుకోండి. 4 అనేది కామన్ తీస్తాను అనుకోండి. 6/4, ఓకే, 6/4 ప్లస్ టీ స్క్వేర్. అయితే ఇది స్క్వేర్లో రావాలి. 4కి పర్ఫెక్ట్ రూట్ ఉంది, 3కి 6కి ఏమన్నా పర్ఫెక్ట్ రూట్ ఉందా అని లేదు. అప్పుడు ఏం చేయాలి? సిక్స్కి 3 స్క్వేర్ అంతా 9, 6 కాదు కదా. ఓకే, సిక్స్ అలానే ఉంచి రూట్ 6/2 1/√6/2 హోల్ స్క్వేర్ అని రాశాను అనుకోండి. అప్పుడు మనకి ఇది రావాలి. ఓకే, టీ స్క్వేర్ డిటి. ఇక్కడ చూడండి, √6/2 హోల్ స్క్వేర్ అని రాశానండి. అయితే √6 టు ది స్క్వేర్ దీనికి సపరేట్గా 2కి సపరేట్గా చేస్తే ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయ్యి 6 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 6/4 కరెక్టే కదా రాసింది నేను? కరెక్టే. దాని తర్వాత 2 రాసి ఇక్కడ 2 ఉంది కదా, 2 రాసి దీనికి ఫార్ములా ఏంటంటే 1/a² ప్లస్ ఇది మైనస్. చూసారా, నేను పొరపాటులో మైనస్ రాస్తే ఫార్ములా మారిపోయింది. మైనస్ అంటే ఏమవుతుంది? 1/2a log x ప్లస్ a ప్లస్ ఎక్స్ బై a మైనస్ ఎక్స్ ప్లస్ c వస్తుంది. ఇప్పుడు పొరపాటున నేను మైనస్ రాస్తే వేరే ఫార్ములా వస్తుంది. ఇక్కడ ప్లస్ అండి, ఇది ప్లస్ కాబట్టి ప్లస్. ఓకే, 1/a ఏంటని √6/2 tan ఇన్వర్స్ x ఏంటి t, a ఏంటి √6/2 ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకే, దీని పైకి వస్తే ఇది పైకి వచ్చింది అనుకోండి. పైకి వస్తే ఏమైంది? 4/√6 tan ఇన్వర్స్ t అంటే ఏంటండి? tan x/2 బై √6/2 ప్లస్ c. ఇది ఆన్సర్. ఓకే, క్లియర్గా కనబడుతుందా బోర్డు? ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. వీ హ్యావ్ టైం.
1 ప్లస్ కాస్ ఎక్స్ 5 కాకుండా 1 ఉందండి. క్వశ్చన్ నెంబర్ 4. Solution given that 1 plus cos x, t అంటే tan x by 2 రాసాము, dx అంటే 2 dt by 1 plus t square, cos x అంటే ఏం రాయాలి 1 minus t square by 1 plus t square. ఓకే, ఇక్కడ 1 పెట్టాలండి, ఇక్కడ 1 పెట్టాలి. ఇంకెక్కడి నుంచి మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి మనం సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ 2 dt by 1 plus t square by 1 plus t square LCM తీసుకుంటే 1 plus t square plus 1 minus t square వస్తుంది. అప్పుడు 1 1 2, ఇక్కడ ఇది క్యాన్సిల్ అండి, 1 plus t square 1 plus t square క్యాన్సిల్ అండి. దాని తర్వాత 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టాను, dt by 2 dt by ఇక్కడ ఏముండిద్దండి, ఇంకా మిగిలేది 2 మిగిలిద్ది. ఓకే, 2 కూడా ఇక్కడ పెడదాం. dt అని ఇలా వచ్చిందండి. అయితే దీనికి ఏమవుతుంది, 2 2 క్యాన్సిల్, ఇంటిగ్రల్ 1 dt అంటే ఏంటండి, ఇంటిగ్రల్ 1 dt అంటే ఏంటి, ఇంటిగ్రల్ 1 dx అంటే x, ఇక్కడ 1 dt అంటే t ప్లస్ c. వాట్ ఈస్ t, tan x by 2 ప్లస్ c. ఇది ఆన్సర్. చూసారా, చాలా చిన్నగా ఉంది, ఇది చాలా చిన్న ప్రాబ్లం. 4th క్వశ్చన్. ఇప్పుడు 2 అండి, క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ 2 వచ్చింది, dx by 2 plus cos x అని వచ్చిందండి. గివెన్ దట్ 2 plus cos x ఇంటిగ్రల్ d by 2 plus cos x అని రాసాను. t అంటే tan x by 2, dx అంటే 2 dt by 1 plus t square, cos x అంటే 1 minus t square by 1 plus t square. ఇక్కడ 2 రాస్తాను, ఇంకా మళ్ళీ మారుతుంది కదా, ఇక్కడ నుంచి మారుతుందండి. ఇంటిగ్రల్ 2 dt by 1 plus t square by 1 plus t square LCM తీస్తే 2 బ్రాకెట్లో 1 plus t square plus 1 minus t square, 1 plus t square 1 plus t square cancel, integral 2 dt by 2 ones are 2, 2t square plus 1 minus t square, 2t square minus t square మిలిగిద్ది, 3 plus t square. ఓకే, 2 dt by 3 plus t square. ఫార్ములా ఏంటండి, 1 by a square plus x square dx అంటే 1 by a tan inverse x by a plus c. ఇక్కడ చూడండి, దీని ఎలా వచ్చండి, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టి dt by √3 హోల్ స్క్వేర్ ప్లస్ t స్క్వేర్ అని రాయొచ్చు, 1 by dt. ఇది ఎలా కనబడుతుంది, 1 by a square minus x square dx
దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలండి? 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c అలా కన్వర్ట్ చేయాలి. 2 1/a ఏంటండి? √3. ఓకే, √3 tan ఇన్వర్స్ x అంటే ఏంటండి? t/a √3 ప్లస్ c. 2/√3 tan ఇన్వర్స్ t అంటే ఏంటమ్మా? tan x/2 √3 ప్లస్ c. ఓకేనండి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. దీనిలో సైన్ ఉన్నిద్ది, కాస్ ఉన్నిద్ది. ఓకే, అంటే ఏ ఫామ్లో ఉన్నిద్ది అంటే a cos x ప్లస్ b sin x ప్లస్ c అనే ఫామ్లో, ఆ ఫార్మేట్లో ఈ క్వశ్చన్ ఉండిద్ది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఎలా ఉండిద్దో ఒకసారి గమనించండి. dx by 1 ప్లస్ sin x ప్లస్ cos x. 1 ప్లస్ sin x ప్లస్ cos x dx 1 ప్లస్ sin x ప్లస్ cos x ఇలా ఇచ్చారండి. ఇక్కడ పుట్ t ఈజ్ ఈక్వల్ టు tan ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఏమి ఇచ్చారండి? 1/1 ప్లస్ sin x ప్లస్ cos x dx ఇలా ఇచ్చారు. మనం ఈ dx ఇక్కడ రాద్దాం, న్యూమరేటర్లో dx ఇలా రాద్దాం. ఇలా ఉన్నదాన్ని ఇలా రాశాను అంతే. ఇప్పుడు మనకి dx అంటే పుట్ ఏం చేయాలమ్మా? పుట్ t ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి? tan x/2 పెట్టాలి. దాని తర్వాత dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 ప్లస్ t² పెట్టాలి. తర్వాత క్వశ్చన్లో ఏముంది? sin x ఉంది, క్వశ్చన్లో ఏముంది? cos x ఉంది. sin x అంటే 2t/1 ప్లస్ t², cos x అంటే 1 మైనస్ t²/1 ప్లస్ t². ఇవన్నీ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇంటిగ్రల్ dx, ఫస్ట్ dx అంటే 2dt/1 ప్లస్ t²/1 ప్లస్ sin 2t/1 ప్లస్ t² ప్లస్ cos x 1 మైనస్ t²/1 ప్లస్ t². ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్సిఎం తీసుకుంటాను. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, పైన 2dt/1 ప్లస్ t²/1 ప్లస్ t². దీనికి మనకి రాయాలి, కొంచెం పెద్ద ఇంటిగ్రల్ వేయండి. ఎస్ సింబల్ అనేది ఇంటిగ్రల్ కరువు లాగా రాయాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం లేకపోతే ఏమున్నట్టమ్మా?
1 ప్లస్ టీ స్క్వేర్, 1 ఉంది కదా, 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది 2t, మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది 1 మైనస్ టీ స్క్వేర్, ఇది క్యాన్సిల్. ఓకే, ఏదేది క్యాన్సిల్, ఆ రెండు క్యాన్సిల్, మళ్ళీ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు ఏం మిగిలిద్దండి, ఇంటిగ్రల్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెడితే dt బై 2 ప్లస్ 2t, 2 ప్లస్ 2t మిగిలిద్ది. ఓకే, 2 ప్లస్ 2t. ఇప్పుడు నేను కామన్ తీసాను అనుకోండి, దీన్ని కామన్ తీస్తే ఏమైంది, dt బై 1 ప్లస్ టీ, 1 ప్లస్ టీ అని మిగిలింది. అయితే ఇదేంటిది, 1 ఉండిద్ది, 1 బై 1 ప్లస్ టీ dt, అంటే ఇది 1 బై ఎక్స్ లాగా ఉంది, లాగ్ 1 ప్లస్ టీ ప్లస్ సి. టీ అంటే ఏంటండి, లాగ్ 1 ప్లస్ టాన్ ఎక్స్ బై 2 ప్లస్ సి. ఇదే ఆన్సర్ దీనికి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ, and please subscribe my channel and share to your friends, relatives. These classes are very useful for the diploma students. Please share to them. Thank you.